శాంతి. ఈరోజు 31/7/25 జూలై 31వ తేదీ సద్గురువారము. బాబా యొక్క విశేషమైనటువంటి రోజు. బాబాకు భోగ్ను కూడా ఈరోజు సమర్పిద్దాము. మరి ఈరోజు బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, మీరు ఉదయం లేచి చాలా ప్రేమగా బాబా గుడ్ మార్నింగ్ అని అనండి. ఈ స్మృతితోనే మీరు సతోప్రధానంగా అయిపోతారు. ఈరోజు ప్రశ్న, ఖచ్చితమైన స్మృతి కొరకు ఎటువంటి ధారణలు ఉండాలి? అక్యురేట్ స్మృతి. సరైన స్మృతి కలిగిన వారి లక్షణాలు ఏముంటాయి? బాబా 2 ప్రశ్నలు అడిగారు. ఖచ్చితమైన స్మృతి కొరకు ఎటువంటి ధారణలు ఉండాలి? సరైన స్మృతి కలిగిన వారి లక్షణాలు ఏముంటాయి? జవాబు, ఖచ్చితమైన స్మృతి కొరకు ధైర్యము, గంభీరత మరియు వివేకము అవసరము. ఈ ధారణల ఆధారంతో ఎవరైతే స్మృతి చేస్తారో వారి స్మృతితో కలుస్తుంది. యాదసే యాద్ మిల్తీ హై అని అంటారు బాబా. మరియు బాబా నుండి కరెంట్ రావటం మొదలవుతుంది. ఏ ధారణలు ఉండాలి? ఖచ్చితమైన స్మృతి కొరకు బాబా ఏ ధారణలు చెప్పారు? ధైర్యము, గంభీరత మరియు వివేకం. అప్పుడు బాబా నుండి కరెంట్ రావటం మొదలవుతుంది. ఆ కరెంట్ ద్వారా ఆయువు పెరుగుతుంది. ఆరోగ్యవంతులుగా అవుతూ ఉంటారు. హృదయం పూర్తిగా శీతలమైపోతుంది. ఆత్మ సతోప్రధానంగా అవుతూ ఉంటుంది. ఓం శాంతి. మధురమైన పిల్లలు, తతత్వం అని బాబా అంటారు. అనగా ఆత్మలైన మీరు కూడా శాంతస్వరూపులే. మీ ఆత్మలందరి స్వధర్మమే శాంతి. శాంతిధామం నుండి ఇక్కడికి వచ్చి వాచాలోకి వస్తారు. పాత్రను అభినయించేందుకు మీకు కర్మేంద్రియాలు లభిస్తాయి. ఆత్మ చిన్నగా పెద్దగా అవ్వదు, శరీరం చిన్నగా పెద్దగా అవుతుంది. నేను శరీరధారిని కాను అని బాబా అంటారు. పిల్లలను సమ్ముఖంలో కలుసుకునేందుకు నేను ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఎవరైనా తండ్రికి కొడుకు పుడితే నేను పరంధామం నుండి జన్మ తీసుకుని మాతాపితలను కలుసుకునేందుకు వచ్చాను అని ఆ పిల్లవాడు అనడు కదా. ఏ శరీరంలోకి కొత్త ఆత్మ వచ్చినా కానీ, లేక పాత ఆత్మ ఎవరి శరీరంలో ప్రవేశించినా కానీ మాతాపితలను కలుసుకునేందుకు వచ్చాను అనైతే అనదు కదా. వారికి ఆటోమేటిక్గానే మాతాపితలు లభిస్తారు. ఇక్కడ ఇది కొత్త విషయం. బాబా ఇలా అంటారు, నేను పరంధామం నుండి వచ్చి పిల్లలైన మీ సన్ముఖంలో ఉన్నాను. పిల్లలకు మరలా జ్ఞానాన్ని ఇస్తాను. ఎందుకంటే నేను జ్ఞానస్వరూపుడను, జ్ఞానసాగరాన్ని. పిల్లలను చదివించేందుకు, రాజయోగాన్ని నేర్పించేందుకు నేను వస్తాను. రాజయోగాన్ని నేర్పించేవారు ఒక్క భగవంతుడే. మధురమైన పిల్లలు, మిమ్మల్ని మీరు ఆత్మలుగా భావించండి అని బాబా అర్థం చేయిస్తారు. ఇలా స్వయాన్ని భావించుకోవటం ఎంత మధురంగా అనిపిస్తుంది. మేము ఎలా ఉండేవారిమి, ఇప్పుడు ఎలా తయారవుతూ ఉన్నాము. పిల్లలైన మీరు ఇప్పుడు సంగమంలో ఉన్నారు. మరలా మీ ఇంటికి వెళ్ళాలి. కనుక తప్పకుండా పావనులుగా అవ్వాలి. లోపల చాలా సంతోషం ఉండాలి. ఓహో, మధురాతి మధురమైన పిల్లలు, నన్ను గుర్తు చేసినట్లయితే మీరు సతోప్రధానులుగా, విశ్వానికి యజమానులుగా అయిపోతారు అని అనంతమైన తండ్రి అంటారు. తండ్రి పిల్లలను ఎంతగా ప్రేమిస్తారు. కేవలం టీచర్ రూపంలో చదివించి ఇంటికి వెళ్ళిపోతారు అని కాదు. వీరు తండ్రి కూడా, టీచర్ కూడా. మిమ్మల్ని చదివిస్తారు, స్మృతి యాత్రను కూడా నేర్పిస్తారు. విశ్వానికి యజమానులుగా చేసే, పతితులను పావనంగా చేసే బాబాపై చాలా ప్రేమ ఉండాలి. ఉదయమే లేచి ముందుగా శివబాబాకు గుడ్ మార్నింగ్ చెప్పాలి. మేము ఉదయమే లేచి అనంతమైన తండ్రిని ఎంతగా గుర్తు చేస్తున్నాము అని పిల్లలు తమ మనస్సుతో ప్రశ్నించుకోవాలి. ఉదయమే లేచి బాబాకు గుడ్ మార్నింగ్ చెప్తూ జ్ఞాన చింతనలో ఉన్నట్లయితే సంతోషపు పాదరసం పైకెక్కిపోతుంది. ముఖ్యమైనదే స్మృతి. దీని ద్వారా భవిష్యత్తులో చాలా పెద్ద సంపాదన జరుగుతుంది. కల్పకల్పాంతరాలు ఈ సంపాదన పనికొస్తుంది. మీరు చాలా ధైర్యవంతులుగా అయి గంభీరత మరియు వివేకంతో బాబాను గుర్తు చేయాలి. ఊరికే అలా పైపైన చెప్పేందుకు మేము బాబాను చాలా గుర్తు చేస్తాము అని అంటారు. కానీ
ఖచ్చితమైన స్మృతిని చేయటంలో శ్రమ ఉంది. ఎవరైతే బాబాను ఎక్కువగా గుర్తు చేస్తారో వారికి కరెంట్ కూడా ఎక్కువగానే లభిస్తుంది. ఎందుకంటే స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. యాద్ సే యాద్ మిల్తీ హే. యోగము మరియు జ్ఞానం అనేవి రెండు విషయాలు. యోగం అనేది చాలా పెద్ద సబ్జెక్టు. యోగం ద్వారానే ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. స్మృతి లేకుండా సతోప్రధానంగా అవ్వటము అసంభవము. చాలా మంచిగా ప్రేమతో బాబాను గుర్తు చేసినట్లయితే ఆటోమేటిక్గానే కరెంట్ లభిస్తుంది. ఆరోగ్యవంతులుగా అయిపోతారు. కరెంటు వలన ఆయువు పెరుగుతుంది. పిల్లలు గుర్తు చేసినట్లయితే బాబా కూడా సర్చ్ లైట్ ఇస్తారు. శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారన్న దాన్ని మధురమైన పిల్లలు చాలా బాగా గుర్తుంచుకోవాలి. శివబాబా పతిత పావనులు కూడా, సద్గతి దాత కూడా. సద్గతిని ఇవ్వటము అనగా స్వర్గ రాజ్యాన్ని ఇస్తారు. బాబా ఎంతటి మధురమైన వారు. కూర్చొని ఎంత ప్రేమగా పిల్లలను చదివిస్తారు. బాబా దాదా ద్వారా మనల్ని చదివిస్తారు. బాబా ఎంతటి మధురమైన వారు. ఎంతగా ప్రేమిస్తారు. ఎటువంటి కష్టాన్ని ఇవ్వరు. నన్ను గుర్తు చేయండి మరియు చక్రాన్ని గుర్తు చేయండి అని కేవలం ఇదే అంటారు. బాబా స్మృతిలో మనసు ఒక్కసారిగా శీతలమైపోవాలి. ఒక్క బాబా స్మృతి మాత్రమే సతాయిస్తూ ఉండాలి. ఎందుకంటే బాబా నుండి ఎంతటి భారీ వారసత్వం లభిస్తుంది. బాబాపై ఎంత ప్రేమ ఉంది. మనలో ఎంతవరకు దైవీ గుణాలు ఉన్నాయి అని స్వయాన్ని చూసుకోవాలి. పుష్పంగా అయిపోయినట్లయితే మరలా ఇక్కడ ఉండజాలరు. పూల తోటగా ఉన్నదే స్వర్గము. ఎవరైతే చాలా మందిని పుండ్ల నుండి పుష్పాలుగా తయారు చేస్తారో వారినే సత్యమైన సుగంధభరిత పుష్పము అని అంటారు. ఎప్పుడు ఎవరికి ముళ్ళను గుచ్చరు. క్రోధం కూడా చాలా పెద్ద ముళ్ళు. అది చాలామందికి దుఃఖాన్ని ఇస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ముళ్ళ ప్రపంచం నుండి తీరానికి చేరుకున్నారు. మీరు సంగమయుగంలో ఉన్నారు. తోటమాలి పూలను వేర్చేసి ఫ్లవర్ ప్లాట్లో ఏ విధంగా ఉంచుతాడో అలాగే పుష్పాలైన మిమ్మల్ని కూడా సంగమయుగం అనే పూల తొట్టెలో విడిగా ఉంచటం జరుగుతుంది. పుష్పాలైన మీరు మరలా స్వర్గంలోకి వెళ్ళిపోతారు. కలియుగ ముళ్ళు భస్మమైపోతాయి. మధురమైన పిల్లలు, ఎంతగా మీరు అనేకుల కళ్యాణం చేస్తారో అంతగా మీకు ప్రతిఫలం లభిస్తుంది. అనేకులకు దారిని చూపించినట్లయితే అనేకుల నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి అని బాబా అంటారు. జ్ఞాన రత్నాలతో ఒడిని నింపుకొని మరలా దానం చేయాలి. జ్ఞాన సాగరుడు మీకు రత్నాలతో పళ్ళెను నింపి ఇస్తారు. ఎవరైతే వాటిని దానం చేస్తారో వారే అందరికీ ప్రియమనిపిస్తారు. పిల్లలలో ఎంతో సంతోషం ఉండాలి. తెలివైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు మేము బాబా నుండి పూర్తిగా వారసత్వాన్ని తీసుకుంటాము అని అంటారు. పూర్తిగా ఆసక్తిని పెంచుకుంటారు. బాబాపై చాలా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ప్రాణదాత అయిన బాబా లభించారు అని తెలుసుకుంటారు. దివాలా కోరుల నుండి సంపన్నులుగా అయిపోతారు. ఇంతగా భండారాను నింపుతారు. ఎంతగా బాబాను స్మృతి చేస్తే అంత ప్రేమ ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది. సూది శుద్ధంగా ఉంటే అయస్కాంతం వైపుకు ఆకర్షితమవుతుంది కదా. బాబా స్మృతితో తుప్పు వదిలిపోతూ ఉంటుంది. ఒక్క బాబా స్మృతి తప్ప ఇతరులెవ్వరూ గుర్తుకు రాకూడదు. మధురమైన పిల్లలు, పొరపాట్లు చేయకండి. స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. లైట్ హౌస్గా అవ్వండి అని బాబా అర్థం చేయిస్తారు. స్వదర్శన చక్రధారులుగా అయ్యే ప్రాక్టీస్ మంచిగా ఉన్నట్లయితే మీరు జ్ఞాన సాగర్లుగా అయిపోతారు. స్టూడెంట్ చదివి టీచర్గా అయిపోతాడు కదా. మీ వ్యాపారమే ఇది. అందరినీ స్వదర్శన చక్రధారులుగా తయారు చేయండి. అప్పుడే చక్రవర్తి, రాజు, రాణులుగా అయిపోతారు. పిల్లలు, మీరు లేకపోతే నాకు కూడా అవిశ్రాంతిగా ఉంటుంది. ఇప్పుడు ఇక వెళ్ళాలి. పిల్లలు చాలా దుఃఖంతో ఉన్నారు, చాలా పిలుస్తున్నారు అని బాబా అంటారు. పిల్లలపై దయ కలుగుతుంది కనుక పిల్లలైన మిమ్మల్ని అన్ని దుఃఖాల నుండి విడిపించేందుకు నేను వస్తాను. ఇప్పుడు పిల్లలైన మీరింటికి వెళ్ళాలి. మరలా అక్కడి నుండి మీకు మీరే సుఖధామానికి వెళ్ళిపోతారు. అక్కడ నేను మీ సహచరునిగా అవ్వను. మీ స్థితి అనుసారంగా మీ ఆత్మ వెళ్ళిపోతుంది.
अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే। ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్, బాబా నుండి కరెంట్ను ఆటోమేటిక్గా తీసుకునేందుకు చాలా ప్రేమతో బాబాను గుర్తు చేయాలి। ఈ స్మృతియే ఆరోగ్యవంతులుగా తయారు చేస్తుంది। కరెంట్ తీసుకోవడం వల్లనే ఆయువు పెరుగుతుంది। స్మృతి ద్వారానే బాబా నుండి సర్చ్ లైట్ లభిస్తుంది। 2, పొరపాట్లను వదిలేసి స్వదర్శన చక్రధారులుగా లైట్ హౌస్గా అవ్వాలి। దీని ద్వారానే జ్ఞాన సాగర్లుగా అయి చక్రవర్తి రాజు రాణులుగా అవుతారు। ఈరోజు వరదానము, సంపన్న భండారా భవ। అందరికీ శుభవార్తను వినిపించే సంతోషపు ఖజానాతో సంపన్న భండారా భవ। మేము సంతోషపు ఖజానాలతో నిండుగా ఉన్న భండారిలము అన్న మీ ఈ స్వరూపాన్ని మీ ముందు సదా ఉంచుకోండి। లెక్కలేనన్ని అవినాశి ఖజానాలు ఏవైతే లభించాయో ఆ ఖజానాలను మీ స్మృతిలోకి తీసుకురండి। ఖజానాలను స్మృతిలోకి తీసుకురావడం ద్వారా సంతోషం కలుగుతుంది, మరియు ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడ దుఃఖం సదాకాలికంగా దూరం అయిపోతుంది। ఖజానాల స్మృతి ద్వారా ఆత్మ సమర్థంగా అయిపోతుంది, వ్యర్థం సమాప్తమైపోతుంది। నిండుగా ఉన్న ఆత్మ ఎప్పుడూ అలజడిలోకి రాదు, తాను స్వయము సంతోషంగా ఉంటుంది మరియు ఇతరులకు కూడా శుభవార్తను వినిపిస్తుంది। స్లోగన్, యోగ్యులుగా అవ్వాలంటే కర్మ మరియు యోగాల బ్యాలెన్స్ను ఉంచండి। అచ్చా, ఈరోజు అవ్యక్త సూచన, ఈరోజు మాసం యొక్క లాస్ట్ రోజు। ఈ మాసం అంతా మనము సంకల్ప శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి అనేటువంటి టాపిక్ పైన విన్నాము। మరి రోజు లాస్ట్ పాయింట్, సేవలో నోటి ద్వారా సందేశాన్ని ఇవ్వటానికి సమయాన్ని కూడా వెచ్చిస్తారు, సంపత్తిని కూడా పెడతారు, అలజడిలోకి వస్తారు, అలసిపోయి కూడా ఉంటారు। కానీ శ్రేష్ఠ సంకల్పాల సేవలో ఇవన్నీ మిగిలిపోతాయి కనుక ఈ సంకల్ప శక్తిని పెంచుకోండి। దృఢతా సంపన్న సంకల్పాలను చేసినట్లయితే ప్రత్యక్షత కూడా త్వరగా జరుగుతుంది। అచ్చా, ఈరోజు మురళిలో చాలా విశేషమైనటువంటి కొన్ని పాయింట్స్ని ఇవ్వటం జరిగింది। చాలా చాలా విశేషమైన పాయింట్స్ ఇవి, ఎందుకంటే డ్రామా యొక్క రహస్యాన్ని గురించి యజ్ఞం యొక్క స్థాపన సమయంలో సందేశపుత్రికల ద్వారా కొన్ని నిగూఢమైనటువంటి చాలా స్పష్టమైనటువంటి విషయాలను బాబా పంపించటం జరిగింది। ఏవైతే పాయింట్స్ ఉన్నాయో, రహస్యాలు ఉన్నాయో వాటిని మనం ఇంకొక వీడియోలో చూడొచ్చు। తప్పకుండా ఈ పాయింట్స్ను వినేటువంటి మరియు వాటిని అర్థం చేసుకొని, ఎందుకంటే చాలా నిగూఢంగా ఉండేటువంటి పాయింట్స్ని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టము, అర్థం చేసుకొని వాటి అనుసారంగా నడిచేటువంటి ప్రయత్నం చేద్దాము। ఇంకొక వీడియోలో ఆ పాయింట్స్ని చూడొచ్చు। అచ్చా, ఓం శాంతి।